ఎన్ని సంవత్సరాలు పనిచేశారు మావోయిస్ట్ పార్టీ? 15 సంవత్సరాలు చేస్తున్నాను. ఎక్కడ, ఏ ఏరియా? పశ్చిమ బస్తర్. అప్పుడు కాడనే నక్సలీలు కాడనే ఉన్నా, నేను మాట్లాడినాక విడిచిపెట్టాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో భాగంగా డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, డిఆర్జీ బలగాలు అయితే అడవుల్లో కూంబింగ్ చేపడుతున్నారు. అలాగే వీరికి బ్యాకప్ సపోర్ట్గా మహిళా కమాండోస్ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే అయితే కూంబింగ్ చేపడుతోంది. బస్తర్ డివిజన్లో ఉన్నటువంటి 7 జిల్లాల్లో కూడా ఈ డిఆర్జీ, ఈ మహిళా కమాండోస్ అయితే అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ వీడియోలో మీకు బస్తర్ డివిజన్లో కూంబింగ్ చేపడుతున్నటువంటి మహిళా కమాండోస్ చూపించే ప్రయత్నం చేస్తాను. నా పేరు మణికుమార్, మీరు చూస్తున్నారు జంగిల్ టైమ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి మనం బీజాపూర్ జిల్లా అడవుల్లో ఉన్నాం. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా మహిళా కమాండోస్ అయితే ఈ బీజాపూర్ అడవుల్లో కూంబింగ్ చేపడుతున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఫారెస్ట్లో మహిళా కమాండోస్ అయితే కూంబింగ్ చేపడుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా ప్రభుత్వం అయితే ఈ మహిళా కమాండోస్ని ఏర్పాటు చేసింది. అలాగే జిల్లాకి ఒక్కొక్క టీంలో 30 మంది సభ్యులను కేటాయించి ఈ కూంబింగ్ చేపడుతున్నారు. మన దంతెవాడ చూసుకుంటే అక్కడ కూడా ఒక 30 మంది సిబ్బంది, అంటే అక్కడ కూడా ఒక దంతేశ్వరి ఫైటర్స్ అని, అలాగే సుకుమా జిల్లాలో దుర్గా ఫైటర్స్ అని, బిజాపూర్లో కూడా ఇలా కొంత టీముని ఏర్పాటు చేసి అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే కూంబింగ్లోని పార్టీస్కి కూడా ఈ మహిళా కమాండోస్కు కొంత బ్యాకప్గా ఉంటాయని అయితే బలగాలు చెప్తున్నాయి. మనం చూడొచ్చు బిజాపూర్ జిల్లా అడవుల్లో మహిళా కమాండోస్ అయితే కూంబింగ్ చేపడుతున్నారు. ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మహిళా కమాండోస్లో స్థానిక యువతనైతే ఇక్కడ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసుకుంది. అలాగే లొంగిపోయిన నక్సల్స్ నుంచి కూడా కొంతమందిని అయితే గుర్తించి వాళ్ళకు కూడా ఒక పోస్టులను కేటాయించింది. అంటే వీళ్ళకి ఈ లొంగిపోయిన మావోయిస్టులు అయితే కొంత వీళ్ళకి అటవీ గ్రామాల్లోని కొంత వాళ్ళకి ఇవన్నీ తిరిగిన ప్రాంతాలే కాబట్టి కొంత కూంబింగ్లో ఇబ్బంది లేకుండడానికి ఇతరత్ర అవసరాల నిమిత్తం అయితే బలగాలు ఈ లొంగిపోయిన నక్సల్స్కి కూడా అవకాశం కల్పించింది. ప్రస్తుతానికైతే బస్తర్ డివిజన్లో ఉన్నటువంటి 7 జిల్లాల్లో కూడా ఈ మహిళా కమాండోస్ అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహిళా కమాండోస్ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? జ్యోతి. ఎన్ని సంవత్సరాలు పనిచేశారు మావోయిస్ట్ పార్టీ? 15 సంవత్సరాలు చేస్తున్నాను. ఎక్కడ, ఏ ఏరియా? పశ్చిమ బస్తర్. పశ్చిమ బస్తర్. మీరు మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు ఏమైనా ఎన్కౌంటర్లు పాల్గొన్నారా? పాల్గొన్నా. ఎన్ని ఎన్కౌంటర్లు పాల్గొన్నారు? చాలా తక్కువే, 5-10. ఇప్పుడు మీరు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఎలాగుంది, ఇక్కడ మీరు కమాండెంట్ ఇక్కడ ఎలా ఉంది మీకు కమాండర్గా? ఇక్కడనే బాగుంది. అక్కడ అంటే బాగా ప్రాబ్లమ్స్, అక్కడ నిద్ర టెన్షన్స్ అన్నీ ఉంటాయి. కొన్ని నడక ఉంటుంది, టెన్షన్ కూడా ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక టెన్షన్ కూడా ఉంటుంది. అంటే తినడానికి కూడా టైంకి తిండి అట్లాంటిది ఏం దొరకదు, ఎప్పుడు నడుస్తూ ఉండాలి అక్కడ. ఇక్కడికైతే అంత ప్రాబ్లమ్స్ ఏం లేదు. డ్యూటీకి వెళ్తాము, డ్యూటీకి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాము. ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ మాకు ఏం లేదు. ఇప్పుడు మీరున్న టీంలో ఎంతమంది మహిళా కమాండర్స్ ఉన్నారు? 70 మంది దాకా ఉంటాయి. అంటే డైలీ మీరు అంటే మీ విధి విధానం ఎలా ఉంటాయి, మీ డ్యూటీస్ ఎలా ఉంటాయి? డ్యూటీ మేము పొద్దున లేచి గ్రౌండ్కి వెళ్తాం. మేము 8 గంటల దాకా గ్రౌండే ఉంటుంది మాకు. తర్వాత మళ్ళీ 10 గంటలకు డ్యూటీస్ ఉంటుంది. డ్యూటీ లేని టైంలో మేము రెస్ట్ తీసుకుంటాము. డ్యూటీ ఉంటే డ్యూటీకి వెళ్తాము. అంటే మేము ర్యాలీ డ్యూటీ పోతాము, ఈ గస్తీ కూడా పోతాం, అడవిలోకి వెళ్ళిపోతాం.
అట్లాంటి డ్యూటీలే మాకు వర్క్ అవుతుంది. అంటే అడవిలోకి వెళ్తున్న పార్టీస్కి అంతా బ్యాకప్ పార్టీస్కి ఉంటారా మీరు? లేదు, ఏ బ్యాచ్లో ఆ బ్యాచ్లో అందరూ మగవాళ్ళతోటి మేము కూడా వెళ్తాము, మధ్యలో ఉంటాం. ఎప్పుడు జాయిన్ అయ్యారు మహిళా కమాండర్స్గా? 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకేనా 3 సంవత్సరాలు అవుతుంది. ప్రాపర్ ఎక్కడండి? వరంగల్. ఇప్పుడు మనతో పాటుగా మహిళా కమాండర్ మరో మహిళ కూడా ఉన్నారు. ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు సోని, పువ్వార్తి, సుక్మా జిల్లా పువ్వార్తి ఊరు. మీరు ఉద్యమంలో పనిచేసి ఎప్పుడు బయటకు వచ్చారు? ఉద్యమంలో పనిచేసి 2017లో వచ్చిన. ఎందుకు వచ్చారు అసలు మీరు పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చారు? నేను వచ్చిన కారణం అంటే మా అన్నయ్యకి వాళ్ళు తీసుకుపోయి బాగా కొట్టిండ్రు ఇన్ఫార్మర్ గోల్కి అని తీసుకుపోయి అడవికి తీసుకుపోయి నెల రోజు వాళ్ళతోనే ఉంచి బాగా కొట్టిండ్రు. కొట్టినాక నేను కూడా బాగానే మాట్లాడినా ఎందుకు కొడతాలో, నేను కూడా ఈయనే ఉన్నాను కదా, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, చెప్పాలి కదా అని నేను కూడా అన్నా. అంటే కూడా వాళ్ళు వినలేదు. ఆ తర్వాత అన్ని 3-4 ఊరోళ్ళకు పిలిచి మొత్తానికి ఆయనకి చంపాలని పిలిచింది. అప్పుడే నేను మీటింగ్లో పోయి బాగానే మాట్లాడినాక విడిచిపెట్టింది మా అన్నయ్యకి. అందుకే నేను కూడా ఈడ పని చేస్తే కూడా ఎందుకు ఏం పేరు ఉంటుంది, నేను ఈడ పోతాను ఇంటికి అని చెప్పుకొని వచ్చినాను ఇంటికి. ఇప్పుడు మీ అన్నయ్యను వదిలేశారా? నేను అప్పుడు ఆడనే నక్సలీలే కాడనే ఉన్నా. నేను మాట్లాడినాక విడిచిపెట్టాను. ఇది ఏ సంవత్సరం జరిగింది? ఇది 2014. మీరు ఎప్పుడు బయటకు వచ్చారు పార్టీ నుంచి? పార్టీ నుంచి 2017 సంవత్సరం. వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఒక సంవత్సరం తర్వాత జాయిన్ అయ్యాను. ఏ సంవత్సరం? ఏ సంవత్సరం లేదు, 2019 సంవత్సరం. ఉద్యమంలో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? ఇలా ఇప్పుడు మంచిగానే ఉంది, ఆడ మంచిగా ఉండదు. ఇప్పుడు నాకైతే బాగా ఊరూరు పోయి మీటింగు రానోళ్ళకు ఎందుకు రాలని కొట్టాలి, పోలీసులకు కలుస్తాను అందుకే రాలని బాగా అట్లా భర్తీ పెడతారు, చంపుతారు. అట్లా ఇంకా వాళ్ళు తింటారు, మళ్ళీ వాళ్ళకి ఏమేమి చెప్పుకొని బాగా కొడతాను. అట్లా ఎన్నో జరుగుతాయి ఉంటాయి. ఆడ అడవి తిరుగుడు రోజు తిరుగుడు అవుతుంది బాగానే. ఈడ అట్లా ఉండదు. మరి అప్పటి నుంచి మళ్ళీ పువ్వార్తి ఎప్పుడైనా వెళ్ళారా? అప్పటి నుంచి ఎప్పుడు పోను, ఒక్కసారి కూడా పోను. 4-5 సంవత్సరం అవుతుంది పోను. ఇప్పుడు మీకు ఇక్కడే బాగుంది అంటే అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడనే మంచిది అని మా ఊరికి ఈ సంవత్సరమే క్యాంపు పోయింది ఆడ. ఇంత సంవత్సరంలో పూరా మొత్తంగా వాళ్ళదే నడిచింది కదా నక్సలైట్లు. నేను పోతే కూడా వాళ్ళు చంపుతాలని పోను. మా అన్నగారు మా అమ్మగారు అన్నీ ఆడనే ఉన్నాడు.
మీరు అక్కడ ఉన్నప్పుడు హిడ్మా మీకు తెలుసా? తెలిసే వాళ్ళతో కూడా కలిసే ఉంటానన్న ఇప్పుడు అదే ఒకటే ఊరు మాదే ఊరు.